గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సంధ్య, ఎందుకు వచ్చావు? భగవంతుడు ఎంతటి పాపినైనా క్షమిస్తాడంటారు, కానీ నన్ను మాత్రం క్షమించలేదు. జీవితాంతం తీరని శిక్ష విధించాడు. అనుభవిస్తున్నాను. నువ్వు అనుభవిస్తున్నది కంటికి కనపడేది, కానీ నేను అనుభవిస్తున్న శిక్ష బయటకు చెప్పుకునేది కాదు సంధ్య. చెప్పుకోలేక, మనకేమి లేని తప్పుకోలేక 5 ఏళ్లుగా నా అంతరాత్మ నులిమేస్తుంది. అంతరాత్మ ఉండాలిగా సంధ్య, నాకా అంతరాత్మ లేనిది. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ నా పాపానికి పరిహారం చేసుకోవాలని, మన అనుబంధం అపవిత్రం కాకూడదని ఎంత తాపత్రయపడ్డాను, ఎంత బ్రతిమాలాను. నువ్వే సంధ్య, నువ్వే నన్ను శిక్షించాలని నా మీద అకారణమైన అసహ్యంతో నీ జీవితాన్ని ఈ స్థితికి తెచ్చుకున్నావు. ఇప్పుడు బాగు చేయడానికి వచ్చావా? నువ్వు ఆ అవకాశం ఇస్తావా? ఇవ్వను. ఇవ్వడానికి ఇంకేం మిగిలింది? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళిపోతాను, కానీ వాడిపోయిన మొక్కకు పాదు చేసి నీరు పోస్తే మళ్ళీ చిగురుస్తుందనే ఆశతో వచ్చాను. నేను మోడుని. నాకు జీవితంలో ఏ ఆశలు లేవు. నాకు మిగిలిందల్లా నా తమ్ముడు ఒక్కడే. వాడిని కూడా నాకు దూరం చేయడానికి ప్రయత్నించుకో. సంధ్య, నీ మీద నాకెంత అసహ్యం ఉన్నా నా మనసులోనే దాచుకున్నాను. నీ నిజ స్వరూపం వాసుకి చెప్పలేదు. నువ్వెంత రాక్షసుడివో వాడికి తెలిస్తే వాడి ముందు నువ్వేమవుతావు? వాడి చేత ఛీ అనిపించుకునే పరిస్థితి తెచ్చుకోకు. హలో, బాబుజీ గారు ఉన్నారండి? నీ పేరు? అబ్బాయి గారితో ఏం పని? నా పేరు జానకి. అబ్బాయి గారు, అబ్బాయి గారు. భాగ్యం నీకేం పోయే కాలమే. పేరు మరిస్తే గొంతు కనిపెట్టలేను అనుకుంటున్నావా? హలో, బాబుజీ స్పీకింగ్. నేను భాగ్యాన్ని డియర్. మా సైంధవుడు ఉన్నాడు అక్కడ. ఓహో, మీ నాన్న అలా లోపలికి వెళ్ళాడులే. అబ్బా, రక్షించాడు. ఇల్లు కదిలితే చాలు చంపేస్తానని కాపలా కాస్తున్నాడు బుల్డాగ్ లాగా. నేను ఈ జైల్లో ఉండలేను. నన్ను తప్పించుడాలి. హాసిని దుంపదేగా, ఆడకూతురికి ఎంత సాహసం. ఎవరయ్యా ఆడకూతురు? ఎవరో అమ్మాయి అబ్బాయి గారికి ఫోన్ చేసిందండి. అబ్బాయి గారికి ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది. ఏమిటయ్యా ఈ విధవ మళ్ళీ ఏదైనా ప్రవేశాలు పడ్డా ఏమిటి? హలో, ఏం మాట్లాడం? మా మీద కోపం వచ్చిందా డాలి? బాబ్జీ డియర్, మీ నాన్న నిన్ను వేలం వేసి 1,00,000 సంపాదించాలనుకుంటున్నాడు. నువ్వు కాస్త ధైర్యం చేయి. నేను రెడీ. మన ఇద్దరం ఎక్కడికైనా పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఆ ట్రాస్టర్ రోగం కుదురుతుంది. ఏమయ్యా చలపతి, ఈ ఫోన్ చేసింది మీ అమ్మాయి కదా? గొంతుకు అలాగనే ఉందండి. మరి ఇంకెందుకయ్యా నాటకాలు ఆడతావు? నీ ప్రోత్సాహం లేకుండా మీ అమ్మాయి ఎంత సాహసాన్ని కొనుక్కుంటుందా? మా వాళ్ళకు వెరివాడి చేసి వల్ల వేసుకుని యాస్తంతా కాజేయాలనే ప్లాను. అయ్యా అయ్యా, అన్యాయం మాట అనకండి. మీ అబ్బాయి చేసిన దానికి నన్ను నిందిస్తే లాభం ఏమిటండి? పైగా మా అబ్బాయి చేశాడంటున్నావా? సరే, అది చదువుస్తాను. రే బాబ్జీ, బాబ్జీ! ఏమండి, ఏమిటండి పడవలు? ఊరుకోవే. నువ్వు ఈ చలపతి కూతురుని ప్రేమించావరా? ఇలాంటి విషయాలు మరీ అంత సూటిగా అడిగేస్తే ఎలా చెప్పండి నాన్నగారు? చెప్పరా? నిజం చెప్పు. నిజం చెప్పాలంటే మాత్రం ప్రేమించాననే చెప్పాలి. మరి అయ్యో అయ్యో, నీకు ఇవేం బుద్ధులా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావా? ప్రేమించిన తర్వాత తప్పుతుందా నాన్నగారు? చేసుకుంటానని చెప్పాను. మరి అయితే ఇద్దరు కలిసి లేచిపోదామని కూడా ప్లాన్ చేశారా? మీరు ఒప్పుకోకపోతే ఆ పని చేయాలిగా. మరి చిచ్చి, నా కడుపును చెరబుట్టావు కదా. నేను అదే అనుకుంటున్నాను. నాన్నగారు కొడతారా? మైనార్టీ తీరిన కొడుకుని నన్ను కొడతారా? కొడతానా? మళ్ళీ అమ్మాయి ఊసెత్తా నిలువున చీరేస్తాను గాడిద. అయ్యో అయ్యో, ఇది ఎక్కడ గ్రహించామండి? నా ఏనో భయానో నచ్చ చెప్పుకోవాలి కానీ పట్టు కొడతారా? కొట్టడా? ఇలాంటివన్నీ నరికి పోగులు పెట్టాలి. పోగులు పెడతారు. నాన్నగారు, మీ బ్లాక్ మనీ వ్యవహారం అంతా పోలీసులు రిపోర్ట్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయించకపోతే నేను మీ కొడుకునే కాదు, మీరు నా ఫాదర్ కాదు. అంతే. అంతవరకు వచ్చావన్నమాట. వేరే కొద్దిగా వీళ్ళ గదిలో మారేసి బయట తాళమట.
గాడి గాడి కొత్త అవసరం చేపుకున్నాడు కాలు పట్టుకోవాల్సింది. అలానే ఇప్పుడు చూపిస్తాను అక్కడ. హలో హలో అండి, పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అడిగారు అబ్బాయి గారు నిజంగానే పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు. కొంప మునిగింది. అయ్యా మన ఇంట్లో ఉన్న బ్లాక్ మనీ కాస్త పోలీసులు కంటపడితే బ్లాక్ మనీ గట్టిగా అరకయ్యా. ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టొద్దండి అంటే నా మాట విన్నారా? అది ఎక్కడుందో త్వరగా ఇవ్వండి, మా పుట్టింటి పుట్టుబడి దాచేస్తాను. ఓసి మొద్దు మొహమా, అక్కడికి వెళ్తే మాత్రం ఊరుకుంటారంటే వాళ్ళు మన బంధువులు ఇల్లని సోదా చేసి మరి బయట లాగుతారే. చలపతి మీరేం కంగారు పడకండి అయ్యా, ఆ డబ్బంతా ఒక పెట్టిలో పెట్టి నా నెత్తి మీద పెట్టండి. బ్రహ్మ రుద్రుడికి తెలియకుండా కడుపు చీల్చి లోపల పెట్టి కుట్టేస్తాను. ఇక చూడాలి మా నాన్న సంగతి. చలపతి జాగ్రత్త సుమా. చూడు, దీన్ని మీ ఇంట్లో మాత్రం పెట్టకు. అమ్మమ్మమ్మమ్మ, ఆ సంగతి మీరు నాకు చెప్పాలా? దీన్ని ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో నాకు విడిచిపెట్టేయండి. ఇదిగో బాబు, ఈ సంగతి మీరు మర్చిపోండి. చూడండి, ఆపరేషన్ చేస్తే బాగుపడుతుందని నా నమ్మకం. నిజంగానా డాక్టర్? మళ్ళీ నేను లేచి నడుస్తానా? షూర్ షూర్, తప్పకుండా. మిస్టర్ మాధవ్, అక్క, బాబు నేను ఆపరేషన్ చేయించుకుంటానక్క. వద్దు వాసు, వద్దు. సంధ్య, ఏమిటమ్మా ఇది? వాడికి వైద్యం చేయించడానికి ఎంతో ప్రయత్నించావు, తీరా అవకాశం వస్తే వద్దంటున్నావు. ఏమిటి నీ అభిప్రాయం? అత్తయ్య, ఆపరేషన్ అంటే మాటలా? బోల్డంత డబ్బు కావాలి. ఇప్పుడు మనం ఎక్కడ తేగలం? డబ్బుల గురించి మీరేం బాధపడకండి, మీ ఇస్తాం. అక్కర్లేదు, మాకు డబ్బు వచ్చినప్పుడే చేయించుకుంటాం. ఎప్పుడు వచ్చేది? ఆ డబ్బు వచ్చేలోగా నేను చస్తాను. వాసు, ఏమిటా మాటలు? అసలు నాకు బాగా బాగా నీకుంటేగా, నేను మళ్ళీ మామూలు మనిషిని తిరగాలి నీకుంటేగా. చచ్చిన పీనులా మంచులో ఇలాగే పడి ఉంటానులే. అనరా అను, నీ నోటికి వచ్చినట్టు నన్ను తీరా. చూడండి, నేను నిష్కల్మషంగా ఏ మంచి చేయాలనుకున్నా మీలో గలతలే ఏర్పడుతుంది. అది నా దురదృష్టం. నా వల్ల ఏ సహాయం పొందడం మీకు ఇష్టం లేకపోతే ఈ ఆపరేషన్ ఖర్చు మీకు వీలైనప్పుడు తిరిగి చేయొచ్చు. కానీ నా మూలంగా వాసు భవిష్యత్తు పాడు చేయకండి. పైగా డాక్టర్ కూడా చెప్పాడు, ఇంకా ముదిరితే కష్టం అని. సంధ్య, ఆయన తిరిగా చెప్తున్నారు. అప్పు తీసుకోవడంలో తప్పే ఉంది. ఇంక నువ్వేమీ ఆలోచించుకో. సరే అను, నీ ఇష్టం. అయితే ఆపరేషన్ సమయంలో మీరు ఉండడం అవసరం. రేపే ప్రయాణం. ఈ ఆపరేషన్ అయ్యాక నేను లేచి నడుస్తానా? ఓ, తప్పకుండా బాబు. ఒకవేళ నాకేమైనా అయితే? వాసు, ఏమిటా మాటలు? అది కాదండి, ఏమైనా అయితే మా అక్కని మీరే ఆదుకోవాలండి. వాసు, మీరు మాటిస్తేనే నేను ఆపరేషన్కి వెళ్తాను. అలాగే వాసు. నా మీద ఒట్టే చెప్పండి. సరే. ఏమండి, ఇంకో మాట. ఏమిటి వాసు? ఆపరేషన్ అయ్యాక నేను కళ్ళు తెచ్చేసరికి మీరే నాకు కనిపించాలి. వాసు, కనిపిస్తారు కదా? అలాగే బాబు, అలాగే. అక్క, వెళ్ళొస్తాను అక్క. అత్తమ్మా, ఏమిటమ్మాయి? ఊరుకో. అవిటి వాడిగా నేను నా కళ్ళ ముందు మసలుతుండేవాడు. ఈ ఆపరేషన్ ఏమవుతుందో. ఊరుకోమ్మా, ఊరుకో. డాక్టర్ గారు చెప్పారు ఏమీ భయం లేదని. చూడు, నువ్వు ఇప్పుడు కంట తడి పెట్టడం మంచిది కాదు. బావా, ఎప్పుడొచ్చావు? నాన్న చూడలేదు? నాన్న ఇక్కడే ఉన్నారు. ఎక్కడ? ఈ రూమ్ లోనే.
మాధవ రానైనా ఎప్పుడు రావటం అమ్మా. ఏమిటండి ఇది ఇక్కడ ఎందుకున్నారు? ఏం చెప్పమంటావు నాయన, కన్నానుగా పుత్రరత్నాన్ని, దాని ఫలితం ఏం లేదు మాధవ్, తండ్రి కొడుకులకి ఏదో తగాదా వచ్చింది. దాంతో మన బాబ్జీ ఏం చేశాడు తెలుసా? టెలిఫోన్ చేసి రుజువులు పట్టించి మా గురువు గారు అరెస్ట్ చేయించాడు. ఒక్కరోజు జైల్లో ఉన్నానో లేదో బాబు, వచ్చే కీళ్ల నొప్పులు. చూడు బాబు, ఇంత బ్రతికి ఇంత ప్రజాసేవ, ఇంత దేశ సేవ చేసి హాస్పిటల్లో ఉంటున్నా చుట్టూ పోలీస్ కాపులా మాత్రం తప్పలేదు. ఈ యోగం అందరికీ కలుగుతుందా? మహానాయకులకు, మహాత్ములకు, త్యాగమూర్తులకు కలుగుతుంది కానీ ఆ జాబితాలో పడ్డారు మా రావు గారు. ఏమిటో లేరా, మరి బెయిల్ ప్రయత్నాలు ఏమీ చేయలేదండి? చేద్దామా వద్దా అని ఆలోచిస్తుంది. ఎవరున్నారు చేయడానికి? నువ్వేమో ఊరెళ్ళి కూర్చున్నావు. సరే, నేను వెళ్ళి ఆ ప్రయత్నం చేస్తాను. అలాగే బాబు. చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. బావా, అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటాను. ఎవరబ్బా తెలిసిన వాళ్ళు? నీకు తెలియదు. Now you can go in. వాసు, వాసు, తప్పు. అలా చేయకు. అక్క, మాధవ్ గారు దేవుడు కదూ, దేవుడు కదూ. ఆయన థ్యాంక్స్ చెప్పక్క. ఎక్కువగా మాట్లాడుకో, రెస్ట్ తీసుకో. బావా, ఇక్కడున్నావా? ఓ వీళ్ళ, నాకు తెలియని వాళ్ళన్నావే. బావా, వీళ్ళ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. జ్యోతి, ఏమమ్మా సంధ్యారాణి గారు, ఎక్కడెక్కడ తిరిగారో, ఏమయ్యారో, చివరికి ఇక్కడ తేలేరన్నమాట. జ్యోతి, ఏమిటా మాటలు? బావా, ఈవిడి గారి సంగతి నీకు తెలియదేమో, చాలా పెద్ద గ్రంథం ఉందిలే. ఉంటే ఉంది, ముందు బయటికి రా చెప్తారు. జ్యోతి, నీకేమైనా బుద్ధి ఉందా? ఏమిటా మాటలు? ఏ ఉన్నమాటే అన్నాను. చాలే, ఏమిటా ఉన్నది? ఏమిటా? ఆవిడ గారు పెళ్లి కాకుండానే బిడ్డను కన్నది. జ్యోతి, కానీ బిడ్డను వదిలేసి కన్నె పిల్లలా నటిస్తూ నీలాంటి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టాలని చూస్తోంది. జ్యోతి, నువ్వు చెప్పేది నిజం? ఆ బిడ్డ ఎక్కడ పెరుగుతోందో కూడా నాకు తెలుసు. కావాలంటే రుజువు చేస్తాను. సరే, పద. నువ్వు ఒక చిన్న నాటకం ఆడాలి. ఏమిటి? ఆ బిడ్డను ఫాదర్ దయానంద్ పెంచుకుంటున్నారు. నువ్వే ఆ బిడ్డకు తండ్రివైనట్టు నాటకం ఆడి నమ్మిస్తే తప్ప నీకు ఆ బిడ్డను చూపించరు. చిన్న అబద్ధం, సరేనా? సరే, పద. నమస్తే ఫాదర్. నమస్తే. నేను లిల్లీ ఫ్రెండ్ను. ఓ జ్యోతి, గుర్తుందమ్మా, లిల్లీ పెళ్లి కూడా వచ్చావు కదా? అవునండి. వారు మిస్టర్ మాధవ్. నమస్కారం. నమస్కారం. లిల్లీ ఇప్పుడు ఎక్కడుంటుంది ఫాదర్? బాగుందా? బొంబాయిలో ఉందమ్మా. ప్రభు దయవల్ల బాగానే ఉంది. ఫాదర్, 4 ఏళ్లకు పూర్వం సంధ్య అనే ఒక అమ్మాయి లిల్లీ క్లాస్మేట్ ఇక్కడే బిడ్డను ప్రశ్నించింది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులేమ్మా. ఆ బిడ్డ తండ్రిని నేనే ఫాదర్. వాట్? అవును ఫాదర్. మిస్టర్ మాధవ్, ప్రభు దృష్టిలో మీరు క్షమించరాని పాపం చేశారు. నిజమే ఫాదర్, నేను మహాపాపమే చేశాను. కానీ అది కావాలని చేసింది కాదు. నేను అకస్మాత్తుగా ఫారెన్ వెళ్ళాను. తిరిగి వచ్చేలోగా అంతా అయిపోయింది. అప్పటి నుంచి నేను పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను ఫాదర్. మిస్టర్ మాధవ్, ఎంతటి పాపినైనా పశ్చాత్తాపం పరిశుద్ధుణ్ణి చేస్తుంది. నిజానికి ప్రభువుకు పాపులే ప్రేమ పాత్రుడు. ఫాదర్, ఆ బాబుని నేను ఒక్కసారి చూడొచ్చా? జస్ట్ ఏ మినిట్. బావా, తండ్రిలో ఏదో యాక్ట్ చేయమంటే నిజం తండ్రిలాగే బాధపడుతున్నావే.
ఎంత ముద్దుగా ఉన్నాడు. ఆ మహాతల్లికి మనసులో ఒప్పిందో ఇలాంటి బిడ్డను పారేసిపోవడానికి. పొరపాటమ్మా, బిడ్డ బ్రతికున్నట్టు ఆమెకు తెలియనే తెలియదు. కొన్ని కారణాల వల్ల బిడ్డ పుట్టగానే చచ్చిపోయిందని చెప్పాల్సి వచ్చింది. భగవంతుడు పాపాన్ని బ్రతకనివ్వడు అనేది. పాపం ఆ అమ్మాయికి తన మీదే తనకెంత అసహ్యమో అప్పుడు తెలిసింది. అది నా మీద ఉన్న అసహ్యం ఫాదర్. వారెవరు? డాడీ అని చెప్పండి. రా బాబు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.